కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న దేవర చిత్రం కోసం తారక్ ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. సెప్టెంబర్ 27న పలు భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం ట్రైలర్ ఈ రోజు విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా మేకర్స్ ట్రైలర్ విడుదల టైంని కూడా రివీల్ చేశారు. ఈ రోజు సాయంత్రం 5:04 ట్రైలర్ని విడుదల చేయనున్నారు. టైమింగ్తో పాటు దేవరా నుంచి మరొక కొత్త పోస్టర్ కూడా రిలీజ్ చేసి ఫ్యాన్స్కు మరింత జోష్ పెంచారు. ఈ పోస్టర్లో ఇద్దరు తారక్లు కనిపిస్తున్నారు. ఒక ఎన్టీఆర్ వెనక్కి తిరిగి ఉన్నారు, మరో ఎన్టీఆర్ ముందుకు చూస్తున్నారు. దేవరా టీం ఈ పోస్టర్ రిలీజ్ చేస్తూ ఆకాశం వణికిపోతోంది, అలలు ఎగసి పడుతున్నాయి, తుఫాన్ నుండి రక్తం కారుతోంది, అత్యంత ఘోరమైన రీతిలో క్రూరమైన మారణహోమానికి సంకేతాలు దేవరా వర రాబోతున్నారు అంటూ క్యాప్షన్ జోడించారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమా ద్వారా అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్, బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్లు టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తూ ఉండగా యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తూ ఉండగా అనిరుద్ స్వరాలు అందిస్తున్నాడు. 2 భాగాలుగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీనిలో భాగంగా సెప్టెంబర్ 27న దేవరా పార్ట్ 1 ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే రిలీజ్కు ముందే ప్రీ రిలీజ్ బిజినెస్ లో దేవరా దుమ్ము రేపుతోంది. ఇక దేవరా ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్లో జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనే దేవరా 125 కోట్ల బిజినెస్ చేసినట్లుగా సమాచారం. నైజాంలో 45 కోట్లు, ఆంధ్రాలో 55 కోట్లు, సీడెట్లో 25 కోట్లు వ్యాపారం జరిగినట్టుగా తెలుస్తోంది. వరల్డ్ వైడ్గా ఈ సినిమా 200 కోట్ల వరకు బిజినెస్ చేసినట్టుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. నాన్ థియేట్రికల్ బిజినెస్ చూస్తే దేవరా డిజిటల్ రైట్స్ ని నెట్ఫ్లిక్స్ ఏకంగా 155 కోట్లకు దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది. శాటిలైట్ రైట్స్ 75 కోట్లకు, ఆడియో రైట్స్ 33 కోట్లకు అమ్ముడైనట్లుగా ఫిలిం నగర్ టాక్. అంటే మొత్తం థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ మొత్తం కలుపుకొని దేవరా దాదాపుగా 450 కోట్లకు పైగానే బిజినెస్ చేసిందని తెలుస్తోంది. ఇప్పటికే ఓవర్సీస్లోని కొన్ని ప్రాంతాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. ఇక ఫ్రీ సేల్స్ లోనూ ఎన్టీఆర్ మూవీ సత్తా చాటుతోంది. 2 రోజుల క్రితమే 5 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడైనట్లుగా చిత్రయూనిట్ పోస్టర్ రిలీజ్ చేసింది. దీనిని కంటిన్యూ చేస్తూ నార్త్ అమెరికాలో దేవరా ప్రభంజనం సృష్టిస్తోంది. ఫ్రీ సేల్స్ కలెక్షన్స్ లో 1 మిలియన్ మార్కును క్రాస్ చేసింది. తద్వారా అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన తొలి భారతీయ చిత్రంగా దేవరా చరిత్ర క్రియేట్ చేసింది. అలాగే ఎన్టీఆర్ కెరీర్ లో $1 మిలియన్ మార్క్ దాటిన 8వ చిత్రంగా దేవరా నిలిచినట్టుగా తెలుస్తోంది. రిలీజ్ కు ఇంకా 2 వారాలకు పైగా సమయం ఉండడంతో ఈలోపు దేవరా భయంకరమైన రికార్డును సృష్టిస్తాడని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.